ఏరా జనసైనిక్, నువ్వు ఇంకా గెటప్ తీయలేదా? 100 డేస్ అయినాక తీస్తా. అయితే నువ్వు ఒక 20, 30 జతలు కుట్టించుకో. అప్పటికి కూడా అవ్వదిది. ఏయ్! హాలీవుడ్ సినిమాలు 'ఇంటర్‌స్టెల్లార్', 'అవతార్' 2 కలెక్షన్స్‌ని దాటేస్తది మా సినిమా. ఒరేయ్ పిల్ల సైనిక్, కొంచెమన్నా ఉందారా? మీ వాడి సినిమా పక్క రాష్ట్రాల్లోనే చూడర్రా. అసలు గ్రాఫిక్స్ కూడా గుర్రం మీద పోతుంటే ఏదో కూచిపూడి బొమ్మలు ఎగురుతున్నట్టు ఉంటాయి తప్పితే అది గ్రాఫిక్స్ కూడా సరిగ్గా లేదు. First half is better, climax is worst, full worst. Ending it is full disappointed. I am also big fan of Power Star, but genuinely the movie was not nice. 18-minute action sequences that everybody were talking about. Main that was worst, bro. పాపిస్తోళ్ళరా, ఈ వైసీపీ బ్యాచ్ అంతా కలిసి మా అన్న సినిమాని ఫ్లాప్ చేసినారు కదరా. సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే మేము ఆపాలనుకుంటే ఆగుతుందా? సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే మేము ఆపాలనుకుంటే ఆగుతుందా? మా అన్న సినిమాని ఫ్లాప్ చేస్తున్నారు కదరా. ఈ ఉసురు మీకు తగులుతుందిరా. నీకు శ్రీలంక తెలుసా? శ్రీలీల. శ్రీలంకలో శ్రీలీలను ఎత్తుకుంటున్నావు. నీకు కూడా మీ అన్నలాగానే హీరోయిన్‌ల వీక్‌నెస్ ఉంది కదరా. శ్రీలంక దివాలా తీసింది ఎలాగో తెలుసా? మీ కూటమిలో ఉన్న బీజేపీకి, ఐటీ సెల్ చంద్రబాబుకి పచ్చ మీడియా ఎలాగనో, అలాగే శ్రీలంకలో అప్పుడున్న ప్రభుత్వం ఫేస్‌బుక్‌ని వాడుకొని వాళ్ళకున్న ఐటీ సెల్‌కి బాగా డబ్బులిచ్చి డెవలప్‌మెంట్ ఏమీ లేకున్నా గ్రాఫిక్స్‌లో ఇప్పుడు మీ అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు చూడు. అలాగే గ్రాఫిక్స్ చూపిచ్చి జనాల్ని మభ్యపెట్టారు. ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌లు చూసి శ్రీలంక జనమంతా వాళ్ళ దేశం అభివృద్ధి రథం మీద పరిగెడుతుంది అనుకున్నారు. కానీ అంతా అయిపోయినాక లోపలేం లేదు డొల్లా. అలాగే ఇప్పుడు మీ పచ్చ మీడియా, జనసేన యూట్యూబ్ ఛానల్స్, మీ అన్న ఫ్యాన్స్ అంతా కలిపి ఈ సినిమాని లేపుతున్నారురా. హరిహర వీరమిల్లు సినిమా ఇవాళ అద్భుతంగా నడుస్తోంది, సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు. ముందు మీ అన్నకి సినిమాలో అనవసరమైన ఎలివేషన్స్, పొలిటికల్ బెనిఫిట్ కోసం అనవసరమైన డైలాగులు, మతాల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇవన్నీ మానుకుంటే కనీసం పెట్టిన డబ్బులన్నా వస్తాయి సినిమాకి. మీ సనాతని ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాడో అదన్నా నిజం చెప్పింటే కనీసం ఆ ఊరు వాళ్ళన్నా ఆ సినిమాని హిట్ చేసేవాళ్ళు. 20, 30 ఊర్లలో పెరిగానని చెప్పుకుంటున్నాడే. గుంటూరులోనే పుట్టా. నేను పల్నాడులో పుట్టాను, మర్చిపోకండి. బాపట్లో పుట్టా. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. ఒంగోలు గోపాలనగర్ వీధి బడిలో చదువుకున్నాను రా నేను. మన సిద్ధవటాన్ని చూసి అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. ఏమేం చేస్తారో చేయండి రా. మా అన్న వస్తాడు, సెకండ్ పార్ట్ తో వచ్చి మీ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఇక పార్ట్ 2 సంబంధించి ఎప్పుడు అనుకుంటున్నారు మళ్ళీ? అది లేదు, ఈ సినిమా హిట్ అయిన తర్వాతే దాని ఇది పోయినట్టే. జన సైనికులారా, మన అన్న సినిమా సెకండ్ పార్ట్ తో చూసుకుందాం వీళ్ళ సంగతి. అప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ బటన్ ని బద్దలు కొట్టండి.